నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీలో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 14న బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందులో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలపై కసరత్తు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివిధ శాఖల మంత్రులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల్లో ఉన్న అవసరాలని తెలుసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్ కూర్పు చేసినట్లు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్లో 5 ముఖ్యమైన పథకాలపై ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే అమలు చేస్తున్న తల్లికి వందనం, దీపం 2.0, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాలు ఉన్నాయి. వీటిని గతేడాది విజయవంతంగా లబ్ధిదారులకు అందించిన ప్రభుత్వం ఈసారి కూడా పక్కా కేటాయింపులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నిర్ణయించింది. వీటితో పాటు ఇతర పథకాలకు నిధులు కేటాయింపు ఉంటుంది. ఇక మరోవైపు రాష్ట్రంలో కీలకమైన పోలవరం, రాజధాని అమరావతి పనులకు కూడా బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలని కూడా భావిస్తోంది. వీటితో పాటు పారిశ్రామిక రంగానికి కూడా బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఇక రోడ్లు, లాజిస్టిక్స్, హార్టికల్చర్, జల్ జీవన్ మిషన్ వంటి అవసరాల కోసం కూడా తగినన్ని నిధులు ఇచ్చేలా ఆర్థిక మంత్రికి చంద్రబాబు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. దీంతో బడ్జెట్లో వీటన్నిటికీ నిధుల కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ఏపీలో స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రాను బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించే దిశగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం స్వయం అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. బ్రాండింగ్ కల్పించే ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు, లోగోలను సీఎం పరిశీలించారు. అధికారులు ప్రతిపాదించిన 2 లోగోలను పరిశీలించిన సీఎం లోగో ఖరారుపై డ్వాక్రా సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఇక మెజారిటీ అభిప్రాయం మేరకు స్వయం లోగో ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు. డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారని, వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం తెలిపారు. ఇక స్థానికంగా ఉండే మార్కెట్లు కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఆకర్షించేలా మహిళా ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అదే స్థాయిలో బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలన్నారు. బ్రాండ్ పేరు, లోగో ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. బ్రాండ్ పేరు, లోగోతోనే కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉత్పత్తులను తెస్తున్నారు కాబట్టి స్వయం అనే పేరు బాగుంటుందని చెప్పారు సీఎం. అదే తరహాలో లోగో డిజైన్ కూడా ఉండాలని సూచించారు.